మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, విధి విధానాలు ఏంటో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. పితృ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల లోపు పితృ కార్యక్రమాలు చేయకూడదు. అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో పితృ కార్యక్రమాలు చేయాలి. పితృ కార్యక్రమం నిర్వహించే వ్యక్తిని కర్త అంటారు. ఈ కార్యక్రమానికి భోజనం చేయటానికి వచ్చిన వ్యక్తిని భోక్త అంటారు. ఈ కర్త, భోక్త ఇద్దరూ కూడా పితృ కార్యక్రమం నిర్వహించిన రోజు రాత్రికి భోజనం చేయకూడదు. అలాగే ఈ పితృ కార్యక్రమం నిర్వహించేటప్పుడు మేనల్లుడి దగ్గరుంటే చాలా మంచిది. వరాహము, కోడి పితృ కార్యక్రమానికి సమీపంలోకి రాకూడదని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. అలాగే పితృ కార్యక్రమం నిర్వహించే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. అలాగే పూజ గదిలో ఘంటానాదం చేయకూడదు. పితృ కార్యక్రమ నిమిత్తమై వంట చేసేవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. విభూతి బొట్టు పెట్టుకొని మౌనంగా వంట చేయాలి. అలాగే పితృ కార్యక్రమం సందర్భంగా విస్తరిలో పదార్థాలు వడ్డించేటప్పుడు ఉప్పు వేయకూడదు. అంటే ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు. బంగారాన్ని పితృ కార్యక్రమంలో దర్శించకూడదు. వెండిని దర్శించటం, వెండిని ధారణ చేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పితృ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే పితృ కార్యక్రమం జరుగుతున్నప్పుడు విష్ణు సహస్రనామం విన్నా, చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దోసకాయ, ఆనపకాయ వీటిని వంటల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. ఇంగువ కూడా పితృ కార్యక్రమాల సందర్భంగా వంటల్లో ఉపయోగించకూడదు. కాబట్టి మహాలయ పక్షాల సందర్భంగా పితృ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఎవరైనా ఏకాదశి రోజు శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే అటువంటి వారికి ఏకాదశి రోజు కాకుండా ద్వాదశి రోజు పితృ కార్యక్రమం నిర్వహించాలి. సుమంగళి స్త్రీలు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో నవమి తిథి ఉన్న రోజు పితృ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.